నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మేడం, చిన్నారి జాహ్నవి అదృశ్యమై 10 రోజులు అయిపోయింది దాదాపు. పోలీసులు అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 200 మంది సిబ్బందితో అయితే తీవ్ర గాలింపు చర్యలు అయితే చేపట్టారు. అయినా కానీ ఆ పాప ఆచూకీ అయితే దొరకటం లేదు. అంటే ఉండే కొద్దీ ప్రతి ఒక్కరిలో ఒక సస్పెన్స్, ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనే ఒక సస్పెన్స్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ పాప బతుకుతుందా, లేదంటే ఈ పాటికి ఆ పాప చనిపోయి ఉందా అనే ఒక సస్పెన్స్ అయితే ఉంది. పోలీసులు చెప్తుంది ఏంటంటే కొంత క్రూర మృగాలకు కూడా ఆ పాప బలై ఉండొచ్చు అని చెప్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది అలాంటిది ఏది జరిగి ఉండకపోవచ్చు అని ఒక కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఏంటంటారు? ఇప్పుడు 10 రోజులు అయిపోయింది. 3 ఏళ్ల పాప బతికే అవకాశం ఉందా లేదా? అర్థం కావట్లేదండి. అదే అసలు ఎంత మాట్లాడినా మాటలే మిగులుతున్నాయి తప్పితే రిజల్ట్ ఏమి కనిపించట్లా. పాపం 500 మంది సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ పోలీసులు కానీ రకరకాల సిబ్బంది 500 మంది 40 ఎకరాల పొలాన్ని ఇప్పటికీ జల్లెడి పట్టేశారు. పైగా మనుషులు తిరగడమే కాకుండా డ్రోన్ల సహాయంతో కూడా జల్లెడి పట్టారు. ఎక్కడా కనిపించలేదు. ఒకటి ఆధారం ఏంటి అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఒక మూల మలుపు వెళ్ళే వరకునే కనిపించింది ఆ పాప. ఆ తర్వాత పాప కనిపించలేదు. వాళ్ళ నాన్న తీసుకురావటం, ఇంట్లో దించటం, మళ్ళీ వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత వెనకమాలే పాప వెళ్ళిపోవటం, ఆ పాప వెనకమాలే కుక్క వెళ్ళటం, అంతవరకే కనిపించింది. ఆ తర్వాత పాప కనిపించలేదు. 4 రోజులు పోయిన తర్వాత కుక్క వచ్చింది వెనక్కి. సరే ఈ కుక్క ద్వారా అన్నా ఏమన్నా చేద్దాము అని అనుకుంటే ఆ కుక్క చచ్చిపోయింది. కుక్క ద్వారా చేయగలిగింది కూడా ప్రయత్నం చేశారు. సరే ఏది ఏమైనా ఇవాళ 11వ రోజు. ఈలోపు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వీళ్ళందరితో పాటు పని పాట లేని జ్యోతిష్యులు కూడా వచ్చేసారు. వచ్చి అక్కడుంది, ఇక్కడుంది, ఈ దిక్కెళ్ళింది, ఆ దిక్కెళ్ళింది, ఇంకేముంది వచ్చేస్తుంది అని, ఇంటికి వాస్తు సరిలేదు కాబట్టి వెళ్ళిపోయిందని ఇలా రకరకాల ఎవరికి తోచింది వాళ్ళు రోడ్డు పక్కన చిలక జోసిని చెప్పే వాళ్ళు చెప్పినట్టు చెప్తున్నారు. వీళ్ళందరూ ఆశ ఏంటి అంటే ఇంతమంది పోలీసులు వచ్చారు కదా, పాపను పట్టుకోలేకపోతారా, పట్టుకుంటే మన ఖాతాలో వేసుకుందాము అని వీళ్ళ ప్లాను. సరే ఏదైతేనేమి ఇంతవరకు పాప దొరకలేదు. ఒకటి ఆచూకీ ఏంటి అంటే ఆ ఫెన్సింగ్ దగ్గర ఆ పాప జుట్టును ఈ కుక్క జుట్టు కనిపించింది అనేది ఒక్క క్లూ తప్పితే ఇన్ని రోజుల్లో ఎవ్వరూ సాధించింది ఏమీ లేదు. అక్కడి నుంచినే పాపని అటువైపుకి మనుషులైనా లాగాలి, జంతువైనా లాగాలి. ఇప్పుడు ఆ పాపే బాగా పెద్ద భారీ విగ్రహం కాదు ఆ ఫెన్సింగ్ లోంచి దూరకుండా ఉండటానికి. మరి ఒకవేళ ఈ పాపే అటువైపుకి ఇంట్లో వాళ్ళ అమ్మ కనిపించలేదు అనే ఒక ఆదుర్దాలో అటు వెళ్తే కనిపిస్తుందేమోనని చెప్పి పాప అయినా అటువైపుకి వెళ్ళుండొచ్చు. ఏదన్నా ఉండొచ్చు, అవ్వచ్చు, జరగచ్చు అనుకోవడమే కానీ ఇదమిద్దంగా ఇదే జరిగింది అనడానికి ఏదే ఆస్కారం లేకుండా అయిపోయింది. ఇప్పటిదాకా ఏమనుకున్నారు, ఎవరో కిడ్నాప్ చేశారు, పాప తప్పిపోయింది అనుకున్నారు. ఏమీ అర్థం కాని పరిస్థితి. నిన్నటిదాకా ఏమనుకున్నారు, ఎవరన్నా కిడ్నాప్ చేశారేమో అనే ఆలోచనలోనే ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ ఏమైనా క్రూర మృగాలు బారిన పడిందా అని పోలీసులు అంటున్నారు. ఎందుకంటే పాపం వాళ్ళు ఎతికారు, వాళ్ళకేమీ క్లూ లేదు, అయిపోయింది. అడవి శాఖ వాళ్ళు ఏమంటారంటే ఈ ఏరియాలో అలాంటివి లేవు అని చెప్తారు. కానీ అలా మనం చెప్పలేము, ఉండొచ్చు. ఇప్పుడు జనావాసాల మధ్యలోనే పాములు, కొండ చిలువలు ఉంటున్న పరిస్థితిలో ఇప్పుడు కేబీఆర్ పార్క్లోనే చాలా ఉంటాయి. లోపలికి వెళ్తే ఒక ప్లేస్ దాటి మీరు అటు వెళ్ళొద్దు అని చెప్పి మార్కింగ్ పెడతారు కదా, అవి కూడా అవి దాటి ఇటు రావు. ఎందుకంటే మనకంటే క్రూరమైనవి అని మనుషుల గురించి వాటికి అవగాహన ఉంటుంది. మనమేమనుకుంటాం, అవి క్రూరమైనవి అనుకుంటాం. సరే ఎవరి డిస్టెన్స్ వాళ్ళు పాటిస్తాం. మరి అడవిలో ఉండవని ఎలా అనుకుంటాం? సరే ఏది ఏమైనా పోలీసులు ఆ దిశ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఏమైనా ఒక క్లూ దొరుకుతుందా, లేదు ఇవన్నీ కాదు అనుకుంటే
ఎవరన్నా కిడ్నాపే చేసి అంటే అలా వెళ్తూ ఉంది పిల్ల, ఒంటరిగా ఉంది అని తీసుకెళ్ళి పెంచుకుందామని పెంచుకుంటే ఎక్కడో చోట ప్రాణాలతో ఉంటే బాగుండు అనేది అదొక ఆశ, అంతకంటే ఏం లేదు. ఇకపోతే మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఊరికే రోజు మాట్లాడేసుకుని ఉపయోగం లేదు కదా. ఏం నేర్చుకోవాలి అంటే పిల్లలు, చిన్న పిల్లలు, కనీసం పేరు చెప్పటం కూడా రాని పిల్లలు, ఇప్పుడు ఎక్కడన్నా నేను ఇలా పలానా తప్పిపోయాను, నా పేరు ఇది, మా వాళ్ళ పేరు ఇది అని చెప్పే వయసు వచ్చే వరకైనా సరే తల్లిదండ్రుల సంరక్షణ చాలా అవసరం, రక్షణ చాలా అవసరం. ఇక్కడ మట్టుకు ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి అది కొరవడిందనే చెప్పొచ్చు. వాళ్ళు కావాలని చేశారు నాన్న, చేసింది కాదు, కానీ అక్కడే జరిగింది. అక్కడ అది మట్టు ఖచ్చితంగా పొరపాటే. ఎవ్వరు అవునన్నా కాదన్నా అది పొరపాటే. ఇంకా మనం దీని గురించి ఈ జ్యోతిషుల పని అయిపోయి అది అసలు ఎప్పుడైనా ఆశ లేదనుకోండి. అది వాళ్ళు ఏదో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి వచ్చారు తప్పితే వేరే ఏమి లేదు. దీనికి ఇది ఒక్కటే మార్గం. మొదటగా మట్టుకు 5 సంవత్సరాలు వచ్చే వరకు అయినా సరే కనీసం పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఒక్కొక్కసారి కుక్కలు, కోతులు లేతే రోడ్డు మీద చాలా నిర్లక్ష్యంగా వదిలేస్తారు, మనకి టెన్షన్ వచ్చేస్తుంది. స్కూటర్ల కింద పడుతున్న వాళ్ళు, పిల్లలు, ఇవన్నీ కూడా జరగకుండా ఉండాలి అంటే పెద్దల రక్షణ అవసరం. మేడం, ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రతిరోజు అనేకం జరుగుతూ ఉంటాయి. పిల్లలు అదృశ్యం అయిపోవటం, చిన్నపిల్లలు. కానీ ఈ యొక్క సంఘటనకు మాత్రం ఇంత అటెన్షన్, మీడియా అటెన్షన్ కానీ, పోలీసులు, ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళ నుంచి చర్యలు తీసుకోవటం కానీ, గాలింపు చర్యలు కానీ, ఇవన్నీ ఎందుకంటారు ఇంత అటెన్షన్ వచ్చింది ఈ కేసుకి? అంటే ఏదో ఒకటి తేలిపోతుంది ఎప్పుడైనా. ఇప్పుడు సీసీటీవీలు ఉన్న ప్రదేశం అనుకోండి, సీసీటీవీలో రికార్డ్ అవుతుంది, ఎవరో ఎత్తుకెళ్ళారు, ఒక ఎండ్ కార్డు పడిపోద్ది దేనికైనా. ఇక్కడ ఏం జరిగింది? అందుకే నేను వీళ్ళున్న ఫామ్ హౌస్కి వీళ్ళకి ఇచ్చిన రూమ్ ఏదైతే ఉందో ఆ గోడలు ఉన్నాయి కానీ గేట్ లేదు. అందుకే అదే గేట్ ఉందనుకోండి, వాళ్ళ నాన్న గేట్ లోపల వదిలిపెట్టి గేట్ వేసి వెళ్ళిపోయేవాడు. ఆ పాప గేట్ తీసుకోవడం వచ్చేది కాదు, ఏమి జరిగేది కాదు. ఆ రక్షణ లేనిది అక్కడ కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. పైగా ఏమీ తేలలేదు. ఇప్పుడు ఒక కాలనీలు తప్పిపోతే సీసీటీవీలో పట్టుకోవటం ఈజీ. ఇప్పుడు 50 మంది పోలీసులు చేసే పని ఒక్క సీసీటీవీ చేస్తుంది. మరి అక్కడ ఆ అవకాశం లేదు. 40 ఎకరాల పొలం, ఎటు చూసిన చెట్లు, చామలు, రకరకాల చెట్లు. అక్కడ బోరుబావులు చూశారు, ఏమన్నా ఓపెన్గా ఉన్నాయా అని. నీళ్లు, చిన్న చిన్న కుంటలు ఉంటాయి కదా, వాటిల్లో చూశారు. ఎక్కడ అసలు ఒక చిన్న ఆనవాలు కూడా లేదు. ఆ వెంట్రుకలు, ఆ ఫెన్సింగ్ దొరకడం తప్పితే ఎక్కడ ఏమీ లేదు. అందుకే దీనికి ఏమైందంటే అసలు ఏం జరిగింది తెరపడట్లేదు ఉత్కంఠతకి. అందుకే ఇంత. పైగా పోలీసులు కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు అనేసరికి, అరే పోలీసులు అంత వెతుకుతున్నారు అయినా దొరకట్లేదేంటి అనే ఒక ఉత్సుకత కూడా జనాల్లో ఉంది. అందుకని చూస్తున్నారు. ధన్యవాదాలు మేడం.